ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి అదృష్టం ఈ రోజున నీకు దక్కబోతుంది. కాబట్టి కాదనకుండా ఈ యొక్క అదృష్టాన్ని అందుకో అని అంటున్నారండి. మరి ఆ తల్లి దేన్ని ఉద్దేశించి ఈ యొక్క సందేశాన్ని మనకు తెలియపరచాలి అనుకున్నారో, మరి ఈ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వ్యక్తులు అయితే ఛానల్ని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుపోయే ముందుగా చాలామందికి ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులతో చాలామంది ఎంతో సతమతమైపోయేటువంటి వ్యక్తులు అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి సమస్య అనేది ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు వ్యవహారాలు, అత్తకొడల గొడవలు, ధన సంపద నిలకలేకపోవడం, కోర్టు సమస్యలు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది కదండి. ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు, మనం ఎక్కడున్నా ఉన్న చోటనే మనం ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మీరు కనుగొనవచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. చాలామంది మన యొక్క గురువు గారి తన యొక్క సమస్యల నుండి అయితే బయటపడే వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో మన యొక్క గురువు గారు అయితే ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ, పరిహార రూపంలో కానీ మన యొక్క గురువు గారు అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే వితిన్ 24 అవర్స్లోనే తెలపగలుగుతారండి. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. బిడ్డ, కోటిలో ఒక్కరికి దక్కబోయేటువంటి అదృష్టము అనేది నిన్ను వరించబోతుంది. కాబట్టి ఈ యొక్క అదృష్టాన్ని నీవు అసలు జారవిరుచుకోకుండా ఈ రోజున నీ తల్లి ఏం చెప్పబోతుందో తప్పకుండా శ్రద్ధగా ఆలకించి నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. చాలా రోజుల నుండి నీవు ఎన్నో ఆలోచనలను, అలాగే విభిన్నమైనటువంటి కష్టాలను, అలాగే నీ యొక్క జీవితంలో నీ యొక్క మనసు అంతా కూడా చాలా బాధాకరంగా ఉంచుకొని ఏం చేయాలో అర్థం కానిటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు అని నాకు తెలుసు. కాబట్టి ఈ రోజున నీ తల్లి నీకు ఒక అద్భుతమైనటువంటి సందేశ రూపంలో నీ ముందుకు వచ్చింది. మరి ఒక ఆలస్యం ఎందుకు? ఈ రోజున నీ తల్లి ఏం చెప్పబోతుందో తెలుసుకొని మనసును సంతోషంగా, నిర్మలంగా ఉంచుకుంటావు అని నీ నుండి నేను ఆశిస్తున్నాను. ఆ తల్లి ఏం చెప్పినా కానీ, ఏ విధమైనటువంటి సందేశం వినిపించినా కానీ నీవు తన యొక్క బిడ్డల కోసమే ఆ తల్లి ధైర్యంగా ఉంచుకునేందుకు చేసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నం అండి ఈ యొక్క సందేశం. కాబట్టి ఎవరికైనా కానీ నీ యొక్క మనసు నిండా కూడా బాధ ఉన్నా కానీ కాసేపు ఆ యొక్క బాధను అంతా కూడా మర్చిపోయి ఈ మంచి మాటలు విని ఆనందంగా ఉంటారు అని ఆశిస్తున్నాను. ఈ రోజున ఈ తల్లి మనకు ఏం చెప్తున్నారు అంటే, గత కొన్ని రోజుల నుండి నీవు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటున్నావు. కాబట్టి ఆ యొక్క బాధను తొలగించడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందులో ఏది కూడా ఫలించక ప్రతి దానిలో కూడా నీవు విఫలమైతూ వస్తున్నావు. అటువంటివి అన్నీ కూడా నాకు తెలుసు, నేను చూస్తూనే ఉంటున్నాను. అయితే ఈ రోజున నీకు ఒక మంచి సలహాను ఇవ్వబోతున్నాను. ఆ యొక్క సలహా నీవు తప్పకుండా పాటించు. ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నా సరే ఎందుకు తల్లి సైలెంట్గా అలా చూస్తూ ఉంటున్నావు అని చెప్పి అడుగుతున్నావు కదా, దానికి సమాధానంగా ఈరోజు నేను ఏం చెప్తున్నానో విను. నీవు పడేటువంటి బాధలు అన్నీ కూడా నాకు తెలుసు. నీ యొక్క సమస్యలు అన్నీ కూడా ఈ రోజు ఈ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు తీసుకువచ్చాను అంటే నీకు తప్పకుండా ఆ యొక్క సమాధానము దొరుకుతుంది అని అర్థం. ఇంకా తల్లి ఇలా చెప్తున్నారు చూడు బిడ్డ, నీవు నీ యొక్క జీవితంలో బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు రావాలి అని చెప్పి అడుగుతున్నావు కదా, అలాగే రాబోతున్నాయి. కోట్లలో ఒక్కరికి దక్కబోయేటువంటి అదృష్టము అనేది ఈ రోజున నిన్ను వరించబోయే విధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నీవు ధైర్యంగా ఉండేటువంటి రోజులు అతి త్వరలోనే ఆసన్నం కాబోతున్నాయి. కాబట్టి అందమైనటువంటి నీవు ధైర్యంగా ఉండాలి కదా, దేని గురించి కూడా ఆలోచించవద్దు, నేను ఉన్నాను. ఈరోజు నీవు నిజంగా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి అనే చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నీకు ఎంత మంచి శుభవార్త అందించబోతున్నానో నీవు తెలుసుకుంటే నిజంగా నీ యొక్క జీవితంలో ఇంత మంచి శుభవార్తను, ఇంత మంచి జీవితాన్ని నాకు ఎందుకు ఈ విధంగా అందేలా చేస్తున్నావు తల్లి అని కూడా నీవు ఆశ్చర్యపోతున్నావు కూడా. కాబట్టి ఈ రోజున నీ కోసం నేను మంచి శుభవార్తను ఇంకా తీసుకువస్తున్నాను అంటే దాన్ని వెనుక ఏదో ఒక పరమార్థము అయితే ఉంటుంది. నీకు రావాల్సినటువంటి రుణ బాధలు
ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలాగే నీకు ఏదైతే అప్పు తీసుకొని నీకు ఇవ్వకుండా బాధ పెడుతూ ఉన్నారో అటువంటి వారు అందరూ కూడా తప్పకుండా నీ యొక్క ధనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. నీకు ధనప్రాప్తి నీకు కలిగిస్తున్నాను. అలాగే కొంతమంది నిన్ను బాధ పెట్టిన వారి యొక్క తప్పును తెలుసుకొని వారే తిరిగి మళ్ళీ నీకు ఏదో ఒక విధంగా సహాయం అనేది చేసే విధంగా, లేదంటే వారి యొక్క తప్పును సరిదిద్దుకునే విధంగా చేస్తాను. వారి తప్పుకు తప్పకుండా శిక్ష అయితే అనుభవించే విధంగా చేస్తాను. వాటి గురించి నీవు పట్టించుకోవద్దు. నీకు ఏదో ఒక మార్గము అనేది, ధనప్రాప్తి అనేది, అలాగే నేను ఏర్పాటు అనేది చేయబోతున్నాను. కాబట్టి అతి కొద్ది రోజుల్లోనే నీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పులు అన్నీ కూడా తొలగిపోయే విధంగా చేస్తాను. నీకున్నటువంటి బాధలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుండి వెళ్ళిపోబోతున్నాయి. నీవు కోరినవి నీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి. అటువంటి అన్నీ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా నీతోనే సిద్ధంగానే ఉంటున్నాను. నీ వెనుకనే ఉండి నేను నడిపిస్తూ ఉంటున్నాను. ప్రతిరోజు కూడా నేను నీకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంటున్నాను. కానీ నీవే ఆ యొక్క అవకాశాన్ని గుర్తించడం లేదు. మరి ఆ యొక్క అవకాశాన్ని ఈసారి అయినా నీ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తించి జాగ్రత్తగా ఆ యొక్క అవకాశాన్ని నీవు ఉపయోగించుకుంటావు అని అనుకుంటున్నాను. నీవు కోరినటువంటి మార్పులు నీ యొక్క జీవితంలో నీవు చూడాలి అంటే ఏదైనా సరే, చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా అది చూడకుండా నీకు వచ్చినటువంటి ఆ యొక్క పనిని నీవు ఎంచుకొని ఆ యొక్క పనిలో చిన్న విజయాన్ని అయినా సరే సాధించు. తర్వాత ఆ యొక్క విజయమే నీకు మరింత అధికంగా, నీకు అన్ని విధాలుగా కూడాను ఒక అవకాశం అనేది ఇస్తూనే వస్తున్నాను. అది అంతా కూడా ఒకటి తెలిసి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత నీవు సులభంగా నీకు కావాల్సినటువంటివి అన్నీ కూడా నీవు అందిపించుకోవచ్చు. అలాగే నీ యొక్క జీవితము అంతా కూడా ఇప్పటి వరకు నిరాశ నిస్పృహలతో ఉంటున్నావు. ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేనేమో అని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ ఆ యొక్క సంతోషము అనేది ఎలా ఉంటుందో నీవే చూస్తావు. నీ జీవితంలో ఎవరూ కూడా ఊహించని విధంగా మలుపు అనేది తిరగబోతుంది. అంటే నిజమేనా, వీరేనా ఇలా మారిపోతున్నారా, వీరి జీవితం ఏంటి ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఏం జరుగుతుంది, ఇందులో ఏదో ఆశ్చర్యంగా వీరి యొక్క జీవితంలో ఇంత మంచిగా మారిపోయినప్పటికీ కలిగినటువంటి కారణం ఏమిటి అని చెప్పి నిన్ను ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే నిన్ను చేదరించుకున్నారో, తక్కువ చేశారో అలాంటి వారు అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా నీ యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. నీ యొక్క కష్టాలు అన్నీ, బాధలు అన్నీ కూడా అంతా కూడా శరణన్ని వేడుకుడుతున్నావు. ఇక ఇప్పుడు ఎప్పుడూ కూడా నీ యొక్క కష్టాలు అనేవి నీ యొక్క దరిదాపుల్లోకి కూడా రావు. నీ యొక్క జీవితంలో అంటే వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా చిన్నపాటి సమస్యలుగా వెళ్ళిపోయి, కానీ లేదంటే నిన్ను మరింతగా ఇబ్బందికి గురి చేసే విధంగా ఏ కష్టము కూడా ఉండదు. నీ తల్లిని నమ్ముకున్న నీవు ఎంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని అయితే కోరుకున్నావో అంతకు రెట్టింపుమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితంలో తప్పకుండా నీవు ఉండబోతున్నావు. నన్ను నమ్ము. చూడు, ఒక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని గమనించు. అంటే ఎంతోమంది పేదవారు ఉన్నారు, అలాగే వికలాంగులు ఉన్నారు, అనారోగ్యులు ఉన్నారు. అలాగే వారి అందరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వారు ఇంకా ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్నారు. వారి యొక్క కర్మలను బట్టి ప్రతిరోజు కూడా వారి యొక్క జీవితాల్లో వారు ఏదో ఒక బాధను అయితే అనుభవిస్తూ ఉంటున్నారు, కొనసాగుతూ ఉంటున్నారు. పైకి నవ్వుతున్నప్పటికీ కూడా లోపల మాత్రం వాడు ఏమాత్రమో కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటున్నారు అని చెప్పేసి కూడా నీకు తెలుసు కదా. నీవు ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు ఎంతటి ధనవంతులకైనా సరే ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సమస్యలను వారిలోనే పెట్టుకొని వారు ఏం చెప్తున్నారు అంటే పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాలు అన్నీ కూడా నీవు గుర్తుపెట్టుకో. నీవు ఎప్పుడూ కూడా పక్క వారితో అసలు పోల్చుకోవద్దు. అలాగే వారిలా నీ యొక్క జీవితం ఉండాలని చెప్పి అస్సలు అనుకోవద్దు. రేపటి కర్మలకు వారు పునాది వేసుకున్నటువంటి దాన్ని నీవు అవుతావు. అర్థం కాలేదు కదూ. నీవు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవడం మొదలు పెడతావో ఆ రోజు నుండి నీ యొక్క సంతోషాన్ని నీవు కొంచెం కోల్పోవడం మొదలు పెడతావు. ఇక వారికి ఉన్నది నీకు లేదని చెప్పి ఇలా ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండడం వల్ల కూడా నీకు బాధే మిగులుతుంది. నీ దగ్గర ఏది కూడా లేరని, ఎవరూ కూడా లేరని ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయం పట్ల నీవు ఎందుకు అంత విధంగా ఆలోచించడం, ఒకరితో ఎందుకు పోల్చుకోవడం మొదలు పెడుతున్నావు? ఈ యొక్క ప్రపంచంలో చాలామంది కూడా నీతో అంటే నీ యొక్క సరి సమానులుగా నీకు కనిపించకపోవచ్చు. వారి దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర లేకపోవచ్చు. అలా ఉండాలి అంటే ఎలా చెప్పు? అందుకే నీకు నేను ఎంతైనా కానీ ప్రసాదిస్తున్నాను. దాన్ని నీవు సంతృప్తి చెంది వచ్చినటువంటి అవకాశాన్ని ఈసారి జారవించుకోకుండా అందిపుచ్చుకొని అన్నీ కూడా నీకు అవకాశమైనటువంటి పెద్ద అంటే అవకాశము అనేది చక్కగా చూడకుండా ఒక్కసారిగా ఒక పెద్ద విజయము అనేది ఎవరిని కూడా వరించదు. కాబట్టి వచ్చినటువంటి అవకాశం నిన్ను వరిస్తుంటే కారణం మునుముందు రోజుల్లో నీవు ఇంకా మరింత విజయాన్ని సాధించుకునే విధంగా ఎంత ధనము ఉన్నా కూడా కడుపు నిండా కూడా తినేందుకే కదా, ఆహారం కూడా సహకరించాలి కదా. కాబట్టి నీవు చాలామంది కొంతమంది కష్టాలు ఉన్నా
పైకి నవ్వుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు సంతోషంగా ఆనందంగా సరైనటువంటి తిండి నిద్ర కూడా వారికి ఉండదు. కాబట్టి వారిలో లేనటువంటి ప్రత్యేకత నీలో ఉంది కదా. కాబట్టి నీవు అంతా కూడా సంతోషంగా నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆనందంగా నీవు జీవిస్తూ ఉండు. అలాగే ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఓర్చుకొని ఇప్పటి వరకు వచ్చావు. కాబట్టి ఇక మీదట వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలకు సమస్యలకు అసలు పారిపోవద్దు. అసలు కష్టాలే రావు కదా అని చెప్పి ఆ తల్లి అన్నే అని చెప్పి మరలా తిరిగి నన్నే ప్రశ్నించవద్దు. కష్టము అనేది లేకుండా ఏ మనిషి జీవితము అనేది ఉండదు. ఆ కష్టము అనేది మీతో ఒక పెద్ద సమస్యగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా నీవు నిందిస్తాలి ఉంటూరు. నీవు నమ్ముకున్నటువంటి ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం అనేది చేయలేదు. కాబట్టి ఇకనైనా నీ యొక్క సమస్యల గురించి కష్టాల గురించి నీకు లేనటువంటి వాటి గురించి ఆలోచించకుండా నీకు దక్కవలసినటువంటి ఏదైనా కూడా దక్కే తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. ఒక్కొక్కసారి ఆలస్యం జరిగినా కూడా నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఆ భగవంతుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేసినా వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు పరిచయం చేస్తాడు. మరి ఈ రోజున ఈ తల్లి చెప్పినటువంటి ఈ యొక్క సందేశంలో పరమార్థం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా నచ్చితే ఏదో ఒక విధంగా ఒకరికైనా కానీ మీ యొక్క సందేశము అనేది షేర్ చేయండి. ఇక ఆ తల్లి ఈ యొక్క సందేశంలో ప్రతి ఒక్క మాటలను కూడా మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయడానికి అయితే తిరిగి మరలా ప్రయత్నించండి. తిరిగి మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓం శ్రీ మాతృ నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.